మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలకు, జార్ఖండ్లోని 38 స్థానాలకు శాసనసభ్యులు ఎన్నుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం 7 గంటలకే మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు ముగియనుంది. ఇక మహారాష్ట్రలో ఒకే దశలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎస్ చొక్కలింగం తెలిపారు. ముంబైతో పాటు ఇతర ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో అత్యల్పంగా 61.33% ఓటింగ్ నమోదైంది. ఇందులో ముంబైలో కేవలం 52.4% ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలో 55.4% ఓటింగ్ నమోదు కాగా ఇటీవల లోక్సభ ఎన్నికల్లో 52.4%కి తగ్గటం గమనార్హం. ఈ నేపథ్యంలో ముంబైలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం విస్తృతంగా చర్యలు తీసుకుంది. కాగా మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖుల్లో కోప్రీ నుండి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, నాగ్పూర్ వెస్ట్ నుండి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బారామతి నుంచి డిప్యూటీ సీఎం అజిత్ పవార్, వర్లీ నుంచి ఆదిత్య ఠాక్రే, సకోలి నుండి పీసీసీ అధ్యక్షులు నానా పటోలే బరిలో ఉన్నారు.